గుంటూరు జిల్లా అమరావతిలో మహాగణపతి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ఏడాది 99 అడుగుల మట్టి విగ్రహం రూపొందిస్తున్నారు. 21 రోజుల పాటు పూజాధికారులు నిర్వహిస్తామని మహాగణపతి ఉత్సవ కమిటీ చైర్మన్ నరేంద్ర తెలిపారు. ఇవన్నీ ఎప్పుడు తీసేస్తారు పరంజాలు ఇవన్నీ ఆయన బండి వేసుకుంటారు ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళాలి కార్కి వెళ్దాం. బయటే ఉన్నానమ్మా. హలో, ఇక్కడికి జనం పట్టిందా 3 రోజులు ఇది అయిపోతానే మీకు అన్నీ కూర్చోబెట్టి మాట్లాడుకుంటాం, అందరితో మాట్లాడుతాం. బాబాయ్ మళ్ళీ వస్తా.
పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అలాగే వినాయక చవితి ఉత్సవాలు ఏదైతే ఉందో ఘనంగా నిర్వహించడమే కాకుండా కూడా పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా విగ్రహాలు తయారు చేయాలనే ఉద్దేశంతో గుంటూరులో అయితే మాత్రం 99 అడుగుల విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఏకో ఫ్రెండ్లీ వినాయకుడిగా కూడా మనం చెప్పవచ్చు. అసలు ఈ ఇంత పెద్ద వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణాన్ని, అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో అయితే మాత్రం చేయడం చాలా ఈజీగా ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో కూడా మట్టితో తయారు చేస్తున్నటువంటి గణపతిని అయితే మాత్రం ఇక్కడ గుంటూరులో చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీని గురించి మనతో పాటు మాట్లాడటానికి ఎవరైతే ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఇంత పెద్ద వినాయకుడిని మామూలుగా అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేయడం ఈజీ, కానీ మీరు మట్టితోనే ఎందుకు తయారు చేస్తున్నారు? ఒక మెసేజ్ ఇద్దామన్న ఉద్దేశంతో అండి. ఇప్పుడు పెద్ద వినాయకులను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చాలా ఈజీగా ఎంత ఎత్తైనా చేయగలరు. చిన్న వినాయకులని కూడా మీరు ఎందుకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేస్తున్నారు? ఈకో ఫ్రెండ్లీగా, ఏది కాలుష్యం కలిగకుండా పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఒక మట్టితో కూడా ఇంత పెద్ద విగ్రహాన్ని చేయొచ్చు అని చూపించడం కోసం మనం ఎకో ఫ్రెండ్లీగా మన అమరావతిలో పెట్టడం జరిగిందండి. వినాయక చవితి అంటే గుర్తొచ్చేది అందరికీ తెలంగాణలో మన ఖైరతాబాద్ వినాయకుడు అంటారు. ఈసారి నుంచి అది కాకుండా అమరావతి మహాగణపతి కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవాలి ఈ మట్టితో అని చెప్పేసి చేయడం జరిగింది. అంటే మీకు ఈ ఆలోచన రావడానికి ప్రధాన కారణం ఏంటి? అలాగే ఎంత మట్టితో తయారు చేసేటప్పుడు చాలా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ రిస్క్ని ఎలా ఫేస్ చేశారు? రిస్క్ ఫ్యాక్టర్ అంటే మనం మట్టి తెప్పేయటం అవంతా మనకు వచ్చిన కళాకారులు ఎవరైతే ఇక్కడ పనిచేశారో వెస్ట్ బెంగాల్ నుంచి కానివ్వండి, తమిళనాడు నుంచి కానివ్వండి, హైదరాబాద్ నుంచి వచ్చిన కార్మికులు, వాళ్ళు చాలా నీట్గా చక్కగా వాళ్ళు అడిగినవన్నీ మనం సమకూర్చడం జరిగింది. దగ్గర 3 నెలల నుంచి ఈ వర్క్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, చివరగా మనకి ఇలా ఒక రూపం మనకి దర్శనమిస్తుందండి. అది కూడా ఆ పెయింట్స్ కూడా వాటర్ కలర్స్తోనే వాడుతున్నాం, ఎటువంటి కెమికల్స్ కూడా వాడట్లేదు. పూర్తిగా 100% ఈకో ఫ్రెండ్లీగానే మనం తయారు చేస్తాం. అంటే ఇది చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం. ఎన్నాళ్ళు ఇది వినాయక చవితి ఉత్సవాన్ని నిర్వహించాలని అనుకుంటున్నారు? 21 రోజులు ఘనంగా పూజలు నిర్వహిద్దాం అనుకుంటున్నామండి. ఇప్పుడు మనం పెట్టింది ఇది ప్రతి సంవత్సరం మహాగణపతి వివిధ రూపాల్లో మన అమరావతి మహాగణపతిని ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త తరహాగా చూపిద్దాం, మన ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలు అనేది 9 రోజుల పాటే జరుగుతూ ఉంటాయి. మరి 21 రోజులు మీరు చేయాలనుకుంటే కారణం ఏంటి? 21 రోజులు ఇక్కడికి మీరు ఎప్పుడైతే ఈ 99 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారో ఇది అనేది ప్రత్యేకత అనేది సంతరించుకుంటుంది. పెద్ద ఎత్తున కూడా భక్తులు అనే వస్తువు పరిస్థితి అయితే ఉంది. అటువంటి సందర్భంలో వాళ్ళకి ఏ విధమైన ఏర్పాటు చేయబోతున్నారు? ప్రతి విధంగా అండి, ప్రతి అంచెలంచెలుగా కానీ వాళ్ళు అక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. CCTVలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. బారికేడ్ విధానం కూడా ఏర్పాటు చేస్తుంది. ఎటువంటి స్త్రీలకు కూడా ప్రత్యేకంగా ఒక సెక్యూరిటీ గార్డ్స్ మహిళల్ని పెట్టడం కూడా జరుగుతుందండి. ఆ రోజు ప్రతి జాగ్రత్తలు తీసుకున్నామండి. దాంట్లో ప్రజలకంటే ఎటువంటి అసౌకర్యం కూడా కలగదండి. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వెళ్ళగానే వాళ్ళకి తీర్థప్రసాదాలు కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేస్తున్నామండి. అంటే ఇది చాలా ఖర్చుతో కూడినటువంటి ఈవెంట్. అటువంటి దానికి సంబంధించి ప్రధానంగా కూడా డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మీరు ఏ విధంగా ఫండ్స్ రేజ్ చేశారు? ఫండ్స్ మేము రేజ్ చేసాం కానండి, మేము ఫండ్స్ గురించి అయితే అసలు ఎక్కువ ఫోకస్ చేయలేదు. బయట ఎక్కడికి మేము వెళ్ళింది లేదు, ఎవరిని అడిగింది లేదు. కమిటీలో ఉన్న కమిటీ సభ్యులు మేము అందరం కలిసి కట్టుగానే ఇదంతా మేము ఏర్పాటు చేసుకొని ఇట్లా స్థాపించడం జరిగిందండి. అంటే ఈ ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటుంది రిసీవింగ్ అని మీరు అనుకుంటున్నారు? ఇంత పెద్ద కార్యక్రమం చేసాము, మా దేవుడు ఆశలు మాకు ఎప్పుడూ ఉంటాయి. ఖచ్చితంగా భగవంతుని దర్శనం కోసమైనా సరే ఇది భారీ ఎత్తున ఆ అమరావతి మహాగణపతి అనే అతను మాకు అండదండగా ఉండి భారీ ఎత్తున ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగానే మా అంచనాలు ఉన్నాయి, దానికి తగ్గట్టుగానే ప్రజలు వస్తారని భావిస్తున్నాం. నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. అలాగే పార్కింగ్ సౌకర్యంతో పాటుగా కూడా సీసీ కెమెరాలు, వచ్చేటువంటి మహిళా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ప్రధానంగా కూడా ఏదైతే వాళ్ళకి సెక్యూరిటీగా మహిళలకు సంబంధించిన సెక్యూరిటీ గార్డ్స్ని నియమిస్తామని తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఏదైతే ఈ మహాగణపతి ఉన్నారో ఆ మహాగణపతి విగ్రహం అనేది ఒక విశిష్టత సంతరించుకుంటుంది. అలాగే ఖైరతాబాద్ విగ్రహానికి సంబంధించి ఏదైతే ఎంతైతే ఎలివేషన్ వచ్చిందో అదే స్థాయిలో ఎలివేషన్ వస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కమిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, గుంటూరు నుంచి.